హలో ఆల్, వెల్కమ్ టు సిఎస్కే వ్లాగ్స్. ఇవాళ మన వీడియోలో నేను తులసి కోట చెక్కలతో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. అంటే వుడ్ సహాయంతో ఎలా చేసామో చూపించేస్తాను రండి. వాటికి కావాల్సినవి డ్రిల్, నెయిల్స్, హ్యామర్, సా, ఐదర్ ఎలక్ట్రిక్ ఆర్ హ్యాండ్ అండ్ యాంగులర్ ఫర్ డ్రాయింగ్ అండ్ డ్రా చేసుకోవడానికి పెన్సిల్ ఆర్ పెన్. చూపిస్తున్న విధంగా వుడ్ పికెట్ని మేమైతే మెషిన్ సాతో ఇలా కట్ చేసుకున్నాం. మా నైబర్ హెల్ప్ చేశారనమాట దానికి. తర్వాత వుడ్ పికెట్స్ అన్నీ సిమిలర్ సైజ్ వచ్చేటట్టు కట్ చేసేసుకొని అండ్ చిన్నవి వచ్చేసి ఆ త్రీ అటాచ్ చేయడానికి చిన్నవి కట్ చేసుకున్నాం అనమాట. ఇలా చూపిస్తున్నట్టు నెయిల్స్తో విత్ హ్యామర్ హెల్ప్తో అండ్ హ్యాండ్ గ్లౌస్ కూడా వేసుకొని ఇట్లా కొట్టేసాం. త్రీ చెక్కలకి అంటే 3 వుడ్ పికెట్స్కి ఒక స్మాల్ వుడ్ పికెట్ అటాచ్ చేసుకున్నాం ఎవ్రీ నెయిల్కి. అంతా అయిపోయాక స్క్వేర్ లాగా అసెంబుల్ చేసేసుకొని దాన్ని జాయిన్ చేసాము అన్నమాట. చూపిస్తున్నట్టు ఎవ్రీ జాయిన్కి 4 నెయిల్ సహాయంతో కొట్టేసామన్నమాట. తర్వాత మనకి తెలుసుకోవటానికనే పైన ట్రయాంగిల్స్ లాగా ఉంటాయి కదండి, వాటి కోసం ఏం చేసామంటే ఇట్లా ప్లెయిన్ బేస్ బోర్డ్ ఒకటి ఉంది మా ఇంట్లో. సో ఆ బేస్ బోర్డ్ని ఇట్లా ట్రయాంగిల్ షేప్స్ కట్ చేసేసుకున్నాం అన్నమాట. ఇది ప్లైవుడ్ అని కూడా అంటారు అనుకుంటా, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో దాన్ని డ్రిల్ హెల్ప్తో అట్లా చేసేసాం. అండ్ లోపల ఇది వుడ్ కాబట్టి నేను డైరెక్ట్గా మట్టి వేయాలనుకోలేదు. లోపల కూడా అట్లా చిన్న వుడ్ పికెట్స్ అటాచ్ చేసేసి దాని మీద స్క్వేర్ బేస్ బోర్డ్ వేసేసాం. ఎందుకంటే దాని మీద మనం రెగ్యులర్గా పెట్టుకునే ప్లాంటర్ బాక్స్ అట్లా పెట్టేసుకోవచ్చు కాబట్టి. మళ్ళీ వుడ్ తడిస్తే ఏమవుతుందో అని ఒక చిన్న డౌట్. సో ఆ డౌట్తో మేము వుడ్ ప్రొటెక్టెంట్ స్ప్రే కూడా కొట్టేసామన్నమాట దానికి. అదంతా 1 డే ఆరనిచ్చేసి నెక్స్ట్ డే ఇలా చూపిస్తున్నట్టుగా ఫుల్ తులసి కోట అంతా ఇట్లా రెడ్ కలర్తో పెయింటింగ్ వేశాను నేను. పెయింట్ వేసేసి మొత్తం ఆరిపోయినాక చాక్ పీస్తో ఫస్ట్ అవుట్లైన్ ఇచ్చేసుకున్నాను అనమాట. 4 సైడ్స్కి 4 డిజైన్స్ లాగా. ఒక సైడ్ ఇట్లా మెలక ముగ్గు, ఒక సైడ్ ఇట్లా శంకు చక్ర, గోవిందనామాలు, ఒక సైడ్ వచ్చేసి కలశం, ఒక సైడ్ వచ్చేసి ఓం అను స్వస్తిక్ వేసేసి దీపాల్లాగా పెట్టేసుకున్నాను అనమాట మెయిన్ ఫేసింగ్ సైడ్. ఆ మెయిన్ ఫేసింగ్ సైడ్ ఏంటంటే తులసి కోటకి గూడు కూడా కావాలి కదండి. ఆ గూడుకి అక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ పెట్టేసుకున్నాం స్మాల్ వుడ్ చంక్స్ తోటి. అవి చిన్నవి ఉంటాయి కదా, వాటిని అట్లా ట్రయాంగిల్ షేప్ పెట్టేసి వుడ్ గ్లూ సహాయంతో అతికిచ్చేసాం. లైక్ ఫెవికాల్ అవ్వచ్చు, అట్లాంటిది ఫెవిక్విక్ లాంటిది. దాంతో ఇట్లా స్టిక్ చేసేసుకున్నాం అనమాట మెయిన్ సైడ్. ఇంకా బార్డర్స్ వచ్చేసి యాజ్ యూజువల్గా లైట్ బార్డర్స్ ఇచ్చేసి ట్రయాంగిల్స్లో కూడా నేనేం పెద్ద డిజైన్ చేయలేదు. జస్ట్ ట్రయాంగిల్ని మళ్ళీ ఫిల్ లాగా చేసేసి దానికి చుక్కలు పెట్టేశాను అనమాట చుట్టూ. అంతా అయిపోయాక పసుపు కుంకుమ బొట్టులా పెట్టేసుకున్నాను. అదిగో చూడండి, ఆ ప్లాంటర్ బాక్స్ని అలా ఆ బేస్ మీద పెట్టేశాను. అలా చూపించిన విధంగా ప్లాంటర్ బాక్స్ పెట్టేసుకున్నాను. మా తులసి కోట నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిఎస్కే వ్లాగ్స్. సీ యూ టుమారో.